ఇప్పుడు కొన్ని దోషాలతో గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఏం చేస్తాము, గృహంలో ఒక హోమం చేసుకుంటాం. హోమంలో ఏం చేస్తాము, ఆయా దేవతలని ఆహ్వానించేసి వాటికి సంబంధించిన ఆహారము ఆ అగ్నిలో ఇస్తారు. ఆ దేవతలు శాంతి ఇస్తారు. కానీ అది తాత్కాలికంగా ఉపశమనం మనకు వస్తుంది. కానీ వాస్తు దోషాలు పీడించడం ఉన్నప్పుడు తప్పనిసరిగా కుటుంబ సభ్యులు అనుభవిస్తూ ఉంటారు. నేను ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాను. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే, మా కొన్ని గృహాలు నేను చూస్తున్నప్పుడు, గురువుగారు మాకు ఈ ఇంట్లో వచ్చాము, వాస్తు ప్రకారం ఉందని మేము చూపించుకొని వచ్చాము, హోమాలు చేసాము, పూజలు చేసాము, అంతా చాలా బాగా చేసాము, మాకు 2 years చాలా బాగుంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం వ్యతిరేకమైన ఫలితాలు వచ్చేస్తాయి. ఇట్లా మా సారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి షూరిటీ ఇచ్చారు. అది కూడా చాలా పెద్ద అమౌంట్. ఆయన షూరిటీ తీసుకున్నారు, ఆయన డబ్బులు కట్టలేదు, మమ్మల్ని కట్టమంటున్నారు. అసలు అప్పటి నుంచి విపరీతమైన ఇబ్బంది అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని మేము వాస్తుపరంగా ఆలోచన చేస్తేనమ్మా, వాళ్లకు చూస్తే గృహకర్తరి దోషం అంటే వాళ్ళ ఇంటికి ఉత్తరంలో ఉత్తరీశానంలో పెద్ద బిల్డింగ్, వీళ్ళ ఇంటికంటే హైట్ కట్టుకోవడము, వీళ్ళ ఇంటికంటే ఎత్తు అమ్మ, మన భూమి లెవెల్, మన దర్వాజా లెవెల్ అంటారు, సింహద్వారం మెయిన్ డోర్ కింది లెవెల్స్ అంటారు. ఈ లెవెల్ కంటే వాళ్ళ గ్రౌండ్ లెవెల్ బాగా పెరిగిపోయి ఉంది. అప్పుడు చెప్పానమ్మా, గృహకర్తరి దోషం వలన కూడా ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయమ్మా. ముందుగా గృహకర్తరి దోషం మనకు మన కుటుంబానికి పీడించకుండా అష్టదిగ్బంధన అనేది ఒక మార్గము. ఇప్పుడు అష్టదిగ్బంధన వలన మనకు ఏం మేలు జరుగుతుందంటే, అష్టదిక్కులు అన్ని శాంతిస్తాయమ్మా. ఆ పక్క బిల్డింగ్ నుంచి వచ్చే నెగటివ్ వైబ్రేషన్స్ మన కుటుంబానికి, మన బిల్డింగ్కి ఇబ్బంది కలిగించకుండా చేయడమే అష్టదిగ్బంధన కార్యం. ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ ₹1,00,00,000 వచ్చేస్తాయని చాలా మంది అంటారమ్మా. కానీ గృహం శాంతిస్తే మార్గం దొరుకుతుంది, అంతే కదమ్మా. మార్గం దొరికినప్పుడు కాస్త వెనుక ముందు అతనిలో కూడా మనకు ఎక్కడైతే షూరిటీ ఉన్న వ్యక్తికి కొంచెం హెల్ప్ఫుల్ ఉండి మళ్ళీ ఆయన మంచి మార్గంలో వస్తే కొంతవరకు తీవ్రత తగ్గుతుంది కదమ్మా. అలా కాకుండా ఆ గృహకర్తరి దోషం మనకు బాగా పీడిస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, అనవసరంగా మనమే నిందలు అనుభవిస్తాము, మన ఆస్తులు అమ్మేస్తే వాళ్ళకి కట్టాల్సి వస్తుంది మాట కోసం. ఇలా ఎంతో మంది ఇబ్బంది పడే వాళ్ళకి గృహకర్తరి దోషము అంటే, తూర్పులో ఎత్తున్నా ఉత్తరంలో మన ఇంటికంటే ఎత్తు ఉన్నప్పుడు ఇలాంటి జరుగుతుంటాయి. ఈ రోజుల్లో ఏంటమ్మా, ఒక ఇంటి కంటే ఇంకొక ఇల్లు హైట్ కట్టడము సహజమే కదా, దీన్ని గృహకర్తరి దోషం అంటారు. ఈ గృహకర్తరి దోషం ఏమో కంటికి కనపడదు, మా ఇల్లు బాగుంది కదా అని మనం అనుకుంటున్నాం, కానీ ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి ఇబ్బందుల్ని కూడా మనం అష్టదిగ్బంధన కార్యం నుంచి సవరించుకోవచ్చు.